అభివృద్ధి సంక్షేమం నమ్మకం పేరుతో రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ దూసుకు వెళ్తుందని టీటీడీ బోర్డు మెంబర్ బీజేపీ నేత భానుప్రకాష్ రెడ్డి తెలిపారు. రెండేళ్ల కూటమి పాలన సందర్భంగా తిరుపతిలో నిర్వహించిన సభ విజయవంతం కావడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. అలాంటి వారు జెల్సిల్ మందులు వాడితే మంచిదంటున్న భానుప్రకాష్ రెడ్డితో మా స్పెషల్ కరెస్పాండెంట్ సెల్వం ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో అంటే కేంద్రంలో చూసుకుంటే 12 ఏళ్ళు, రాష్ట్రంలో చూసుకుంటే 2 ఏళ్ళు కూడా డబుల్ ఇంజన్ సర్కార్ పేరుతో కూడా ఇటు ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కూటమి ప్రభుత్వం. దీనికి సంబంధించి కూడా నిన్నటి రోజున కూడా విజయోత్సవ సభ కూడా ఇటు తిరుపతి వేదికగా దామినాడు ప్రాంతంలో కూడా నిర్వహించినటువంటి పరిస్థితి. అయితే దీన్ని కొంతమంది జీర్ణించుకోలేరని చెప్పి కూడా టీటీడీ పాలక మండలి సభ్యులు భానుప్రకాష్ రెడ్డి కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఏమనేది కూడా ఆయన మాటలోనే మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే కూడా చేద్దాం. నిన్న తిరుపతి వేదికగా కూడా ఒక విజయోత్సవ సభను కూడా కొంతమంది జీర్ణించుకోలేదని కూడా మీరు చెప్తున్నటువంటి పరిస్థితి ఎలా చూడొచ్చు? అంటే ఈ 2 సంవత్సరాల కాలంలో మా ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారు ఆంధ్రప్రదేశ్ని వికసిత ఆంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకుపోతా ఉంటే, ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతా ఉంటే, ప్రజలు మన్నెలను పొందిన ప్రభుత్వంగా మేము నిలిచిపోతా ఉంటే దాన్ని జీర్ణించుకోలేనటువంటి వైసీపీ నాయకులు, వైసీపీ పార్టీ క్యాడర్ కానీ, లీడర్ నుంచి క్యాడర్ వరకు అందరూ ఓరవలేని తనతో బాధపడుతున్నారు. అందుకనే వారికి జెలిసుల్ టాబ్లెట్లు కానీ, జెలిసుల్ టానిక్ కానీ తాగితే వారి ఆరోగ్యం బాగుంటుంది. ఎందుకంటే ప్రతిపక్ష నాయకులు కూడా బాగుండాలని చెప్పి కోరుకునే స్వభావం ఉన్నటువంటి పార్టీ మాది. కానీ అధికార పార్టీ నాశనం అయిపోవాలి, అధికార పార్టీ నాయకులు నాశనం అయిపోవాలని చెప్పి ఆలోచించే పార్టీ వ్యక్తులు వాళ్ళు నిత్యం అసత్య అబద్ధపు ఆరోపణలతో మా మీద బురద జల్లుతున్నారు. అది మంచిది కాదు. ఎందుకంటే ప్రజాక్షేత్రంలో ఇప్పటికే వారికి ఫ్యాన్ రెక్కలు ఇంచేసి 11 స్థానాలకి పరిమితం చేసినప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు ఇప్పటికీ వాళ్ళకి బుద్ధి రాలేదు. కాబట్టి గొడ్డల పార్టీకి వెన్నుపోటు వెన్నతో పెట్టినట్టు విద్య 2019లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు 151 స్థానాలు జగన్మోహన్ రెడ్డి గారికి వైసీపీ పార్టీకి ఇస్తే పూర్తిగా ప్రజల మన్నల్ని కానీ, ప్రజల ఇష్టాలు కానీ గాలికి వదిలేసి జోబులు నింపుకునే కార్యక్రమం చేస్తారు. అందుకనే వారికి 11 స్థానాలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు పరిమితం చేశారు. ప్రధానంగా ఈ విజయోత్సవ సభలో కూడా శ్రీవారి సేవకులను వాడుకున్నారు అని చెప్పి కూడా ఆయన భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఒక ఆరోపణ అయితే కూడా చేసినటువంటి పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? కరుణాకర్ రెడ్డి గారికి అవినీతికి క్యార్ ఆఫ్ అడ్రస్, అబద్ధాలకి క్యార్ ఆఫ్ అడ్రస్. ఆయన రోజు అసత్య అబద్ధపు ఆరోపణలు. ఎంతసేపు వెంకటేశ్వర స్వామిని తీసుకొని వచ్చి, టీటీడీని తీసుకొని వచ్చి, దేవస్థానాన్ని తీసుకొని వచ్చి ముడిపెట్టి మాట్లాడతారు. ఎంతసేపు అసత్య అబద్ధపు ఆరోపణలు. ఎందుకు కరుణాకర్ రెడ్డి గారు మీకు భగవంతుడు అంటే నమ్మకం లేదు, దేవస్థానాలు అంటే నమ్మకం లేదు, దేవుడు అంటే నమ్మకం లేదు, ఆ పాత చొప్పిండి నల్లరాయిని కొడతానంటే వ్యక్తి మీరు కూడా ఆ కాషాయ వస్త్రాల గురించి ఇవన్నీ మాట్లాడితే మంచిది కాదు. కాబట్టి మీ అందరూ కార్యకర్తలతోనే ఆ సభ విజయవంతమైంది. మీ మారిగా తోలుకొచ్చిన జనం కాదు, డబ్బు కోసం వచ్చిన జనం కాదు, డప్పులతో వచ్చినట్టు జనం, డప్పులు కొట్టుకుంటూ విజయోత్సవాల్ని విజయవంతం చేసేదానికి వచ్చినట్టు జనం వాళ్ళు. ప్రధానంగా సంబంధించి కూడా ఏదైతే నిన్న జరిగినటువంటి ఈ ర్యాలీకి సంబంధించి కూడా ఇటు సాధు సంతకులు ర్యాలీ నిర్వహించారు. దీంట్లో సంబంధించి కూడా ఇటు శ్రీవారి సేవకులను ఉపయోగించుకున్నారు. అదేవిధంగా రాక్షస హంసలో జన్మించిన వాళ్ళు మా పైన కూడా మాట్లాడుతున్నారు, ఇలాంటి వాళ్ళంతా సాధువులు అని చెప్పి కూడా ఇటు ఆయన విమర్శించినటువంటి. దీన్ని ఎలా చూస్తారు? అయ్యా కరుణాకర్ రెడ్డి గారు, మీకు పురాణాలు చదువుతారు, చరిత్ర చదువుతారు. పురాణాల్లో లోక కళ్యాణం కోసం రాజులు, చక్రవర్తులు, మహారాజులు యాగాలు చేసినప్పుడు రాక్షసులు వచ్చి మాంసపు ముద్ద వేశారంట. అది మీరేమో అని చెప్పి ఈరోజు శ్రీవారి భక్తులందరూ భావిస్తున్నారు. ఎందుకంటే శ్రీనివాస కళ్యాణం అంటే లోక కళ్యాణం కోసం సాధువులు ఉన్నారు. అలాంటి సాధువులు నువ్వు చేసినటువంటి పొరపాట్లను, నువ్వు మాటల్ని వ్యతిరేకిస్తూ వెంకటేశ్వర స్వామి భక్తుడిగా, హిందువుగా వారు ప్రశ్నిస్తారు. ఆ ప్రశ్నకి సమాధానం చెప్పాలి తప్ప వారి మీద ఎదురుదాడి చేయడం మంచిది కాదని చెప్పి కరుణాకర్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నారు. ఇదైతే కూడా మొత్తానికి సంబంధించి కూడా చూసుకుంటే పచ్చకామలోడికి మొత్తం లోకం అంతా కూడా పచ్చగానే కనపడుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలోనే కూడా ఇటు వైసీపీ నేతలు కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఏదైతే కూడా మొన్న జరిగినటువంటి విజయోత్సవ సభ కావచ్చు, ఇది కూడా డప్పులు కొట్టుకుంటూ కూడా ఎంతో ఆనందోత్సాహాల మధ్య జరిగినటువంటి విజయోత్సవ సభను కూడా కొంతమంది చూసి జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళు కూడా జెల్సిల్ లాంటి మందులు వాడి వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలని చెప్పి కూడా ఇటు భానుప్రకాష్ రెడ్డి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కన్నయ్యతో సెల్వం, తిరుపతి నుంచి.